మోడీ మోడీజీ ఎస్ మోడీ లౌడర్. అయోధ్య రామ మందిరంలో ప్రజలందరినీ వాళ్ళ మనోభావాలు రెచ్చగొట్టి ఓట్లు పొంది అధికారానికి వచ్చి అదే రామ మందిరం నిధుల్ని రోజు కైంకర్యం చేసేసారు. వేల కోట్ల రూపాయలు కైంకర్యం చేశారు. దేవుడు కూడా వాళ్ళని క్షమించడు. అంత తీవ్రమైనటువంటి పాపానికి ఒడిగొట్టారు. ఇంత దారుణమైనటువంటి అవినీతికి అక్రమాలకి బీజేపీ పాల్పడుతుంటే ఇక్కడ తెలుగుదేశం జనసేన మునిగిపోయే పడవలు ఎక్కారు. ఎప్పుడైనా మునిగిపోతారు వీళ్ళు కూడా. వాళ్ళు ఒడ్డున పడతారా జాగ్రత్త తీసుకొని, లేకపోతే వాళ్ళతో పాటు బీజేపీతో పాటు తెలుగుదేశం కూడా మునిగిపోతారా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవైపు స్టూడెంట్స్ మీద దారుణంగా లాఠీచార్జ్ చేస్తే తప్పని దేశం అంతా ఖండిస్తూ ఉంటే చివరికి కేసులు కూడా ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే వీళ్ళ కేసు నేను వినలేని మొండి కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సైతం కేసు విని కేసులు పెట్టొద్దు, వాళ్ళ మీద అణిచివేత లాఠీచార్జ్ చేయటం కరెక్ట్ కాదని చెప్పాల్సినటువంటి ఒక పరిస్థితి ఏర్పడితే చంద్రబాబు నాయుడు గారు మాత్రం మోడీని పిలిచి భోగాపురంలో పెద్ద సభ పెట్టి స్తోత్రాలు ప్రారంభించారు. స్తోత్ర పాఠాలు. జనం స్పందించకపోతే ఈయన అడిగి మరీ చప్పట్లు కొట్టించాడు.